హలో ఎవ్రీవన్, ఈరోజు మనం శిల్పారామంకి వచ్చేసాము. కొంచెం బ్రేక్ తీసుకున్నాను, కానీ మన వ్యూవర్స్ కోసం ఒక మంచి వీడియోతోని నేను మళ్ళీ వచ్చేసానమాట. ఇది వచ్చేసి మినీ శిల్పారామం. ఈ ప్లేస్కి ఇంతవరకు చాలామంది విజిట్ అయ్యి ఉంటారు. నేను కూడా ఆల్రెడీ విజిట్ అయ్యాను. కానీ ఈసారి మాత్రం మా సిస్టర్స్తో వాళ్ళ పిల్లలతో సమ్మర్ హాలిడేస్ ఎండ్ అయిపోయాయి కదా, ఇంకా స్కూల్ స్టార్ట్ అవ్వబోతుంది కదా, ఎక్కడైనా కాసేపు వెళ్ళి ఎంజాయ్ చేసి వద్దామని చెప్పేసి మనం ప్లాన్ చేసుకొని ఈరోజు ఈ బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసాం. ఇది ఎక్కడో లేదండి, ఇది హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామం కాదు. ఇది వచ్చేసి మినీ శిల్పారామం. మనము ఉప్పల్ క్రాస్ రోడ్ దగ్గర నుంచి మనం నాగోల్ వెళ్ళే రూట్లో మనకి ఈ శిల్పారామం అనేది ఉందండి. ఇది నేను చూపిస్తున్నది ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాక రైట్ సైడ్ మనకి టికెట్ కౌంటర్ ఉంది. టికెట్ కౌంటర్లో మనకి ఇక్కడ టికెట్ ఛార్జెస్ ఎంత చేస్తున్నారంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే మనకి టికెట్ ఛార్జెస్ అనేవి ఉన్నాయి. పర్ అడల్ట్ వచ్చేసి 40 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. కిడ్స్కి వచ్చేసి 4 years to 10 years బిట్వీన్ ఉన్న పిల్లలకి మాత్రం 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇది చాలా మనకి అఫోర్డబుల్ ప్రైస్లో ఉంది. ఛార్జెస్ మాత్రం చూడండి, ఎంట్రీ కాగానే మనకి వెల్కమింగ్ చెప్తూ ఒక మంచి అమ్మాయి స్టాచ్యూ అనేది మనకి కనిపిస్తుంది. అక్కడ బోర్డు కూడా పెట్టారు, ఈ ఎన్వైరన్మెంట్ మాత్రం నీట్గా క్లీన్గా ఉంచాలని చెప్పేసి. ఈ వ్యూ చూసుకోండి. ఇంకా మేము టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. అంతవరకు మీ అందరికీ కూడా చూపిద్దామని దీని లాంగ్ షాట్లో నేను తీసి చూపిస్తున్నాను వీడియో. కానీ ఇక్కడికి వచ్చాక వైబ్ మాత్రం చాలా పీస్ఫుల్ ఉందండి. మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము. నెక్స్ట్ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయాము. టికెట్స్ తీసుకొని లోపలికి వచ్చేసాము. లోపలికి రాగానే చూడండి, ఇంకొక అమ్మాయి స్టాచ్యూ ఉంది పాట్ పట్టుకొని. చాలా బ్యూటీగా ఉంది అసలు చూడ్డానికి. నెక్స్ట్ అలా రైట్ చూస్తే మనకి గోడకి పెయింటింగ్ ఉంది, గాంధీ పెయింటింగ్ ఉంది. చాలా బాగుంది అది కూడా న్యాచురల్గా. నెక్స్ట్ అలా మనం కొంచెం ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ చూడండి, మట్టితో చేసిన బొమ్మలు చాలా అమ్ముతున్నారు. చాలా బాగుంది అసలు. ఇంట్లో డెకరేటివ్ పీస్గా మనం యూస్ చేసుకోవచ్చు. కృష్ణుడు, చాలా మట్టి ప్రమిదల్లాగా బొమ్మలు చాలా చాలా క్యూట్గా ఉన్నాయి. అలా బుద్ధ విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇంకా చూస్తున్నాను. నెక్స్ట్ షాప్ చూడండి, ఇక్కడైతే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అసలు ఈ పీసెస్. మనం ఎవరైనా హౌస్ వార్మింగ్ చేసుకుంటే వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వడానికి చాలా బాగున్నాయి. నెక్స్ట్ ఇంకా చూసుకుంటూ వెళ్దాం. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్తే మనకి ఈ బ్యూటిఫుల్ శారీ షాప్ ఒకటైతే కనిపించింది. ఇక్కడ అన్ని బాందినీ శారీసే వీళ్ళు సేల్ చేస్తున్నారు. చాలా బాగా నచ్చాయి, కలెక్షన్ కూడా చాలా బాగుంది. అలా లుక్ వేసుకొని ఇంకొంచెం ముందుకెళ్ళి ఈ టాప్ నాకు చాలా ప్రెట్టీగా అనిపించి ఈ టాప్ ఒకటి నేను పర్చేస్ చేశాను. డ్రెస్సెస్ అయితే శారీస్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉన్నాయి మనకి. ఇంకాస్త ముందుకు వచ్చి చూస్తే ఇక్కడ చూడండి, పిల్లలు పెద్దలు అని తేడా లేకుండా మంచి ప్లే ఏరియా అయితే ఉంది. ఉయ్యాలలోనే అందరు ఎంజాయ్ చేస్తున్నారు. అలా ఒక రౌండ్ వ్యూ వేసుకొని చూపిస్తున్నాను నేను మీకు. నాతో పాటు మీరు కూడా చూడండి. అక్కడ దూరంగా కనిపిస్తుంది కదా, 3 స్టాచ్యూస్ అయితే ఉన్నాయి. దాని దగ్గరలో వెళ్ళి చూద్దాం అవేంటో. ఇక్కడ 3 డిఫరెంట్ డాన్స్ ఫామ్స్ పోజెస్ ఉన్నాయి. మా సిస్టర్స్ ఆలోచిస్తున్నారు, సిగ్గుపడుతున్నారు ఫొటోస్ తీసుకోవాలా వద్దా అని. కానీ ఫైనలీ ఇక్కడైతే కొన్ని స్నాప్స్ తీసేసుకొని మా స్నాప్స్ సేవ్ చేసుకొని కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. ఇక్కడ రాక్ వాటర్ ఫాల్ ఉంది. మేము వెళ్ళినప్పుడైతే వాటర్ ఫాల్ అనేది ఓపెన్ చేయలేదు వాళ్ళు. సో అదైతే ఇది కూడా సీనరీ పిక్స్కి చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే ఇక్కడ క్రౌడ్ మాత్రం కొంచెం ఎక్కువ కనిపిస్తున్నారు. వెళ్ళి చూద్దాం అక్కడ ఏముందో అసలు. ఇక్కడ చూస్తే మనకి ట్రైబ్స్ ఉన్నారు, ట్రైబ్ బొమ్మలు కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా మన ఫేసెస్ పెట్టి మనము ఫొటోస్ క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇదంతా ప్లే ఏరియా ఉంది కిడ్స్ కోసము. ఇక్కడ అయితే నేను ఒక సజెస్ట్ ఏం చేస్తానంటే, నియర్ బై ఏరియా ఎవరైతే ఉప్పల్ నియర్ బై, నాగోల్ నియర్ బై ఎవరైతే ఉన్నారో మీ పిల్లల కోసం మాత్రం బెస్ట్ ప్లేస్ అండి. టైం స్పెండ్ చేయడానికి చాలా బాగుంది అసలు, ఆ వెదర్ అయినా కానీ. నెక్స్ట్ మనము మా పిల్లలు బోటింగ్ ఉంది తీసుకెళ్ళండి అని చెప్పేసి
గోల చేస్తే బోటింగ్ టికెట్స్ తీసి పంపించాము. ఇక్కడ సెల్ఫ్ రైడ్ బోటింగ్, పెడల్ మనమే పెడల్ తొక్కుతూ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. మా వాళ్ళు ఎంత గోల చేశారో, స్టార్టింగ్లోనే డక్అవుట్ అయిపోయారు. కానీ అక్కడ స్ట్రక్ అయిపోయి చాలాసేపు ట్రై చేశారు వెళ్ళడానికి. ఇంకా అక్కడ సెక్యూరిటీ అతను ఉండి, అంకుల్ ఉండి హెల్ప్ చేశారు వీళ్ళకి. ఇలా వీళ్ళని ఇలా తిప్పండి, అలా తిప్పండి అని చెప్పేసి తన డైరెక్షన్స్లో విని ఆ డైరెక్షన్స్ ప్రకారం చాలాసేపు తర్వాత ఫైనలీ సక్సెస్ఫుల్గా యూటర్న్ చేసుకొని మళ్ళీ మా దగ్గరికి వచ్చేస్తున్నారు బ్యాక్కి. కానీ వీళ్ళ గోళలు మాత్రం మామూలుగా లేవు. ఒకరినొకరు తిట్టుకోవడం, అర్చుకోవడం, అసలు ఏమైందో అన్నట్టు మాకు టెన్షన్ పెట్టేశారు. కానీ ఫైనల్లీ సక్సెస్ఫుల్గా రైడ్ కంప్లీట్ చేసుకొని వచ్చేసారు. వీళ్ళు ఎలాగైనా మా అక్కలు ఆగుతారా, లేదు వీళ్ళు కూడా మేము కూడా ట్రై చేస్తాం, మేము కూడా ఎక్స్పీరియన్స్ చేస్తామని చెప్పేసి వీళ్ళు కూడా నెక్స్ట్ టికెట్స్ తీసుకొని వెళ్ళారు. వీళ్ళకు కూడా చాలా ప్రాబ్లం అయింది. వీళ్ళు కూడా మెల్లగా స్టార్టింగ్ అయితే గుడ్ స్టార్ట్తోనే వెళ్ళారు. చూద్దాం వీళ్ళు ఎంత దూరం సక్సెస్ఫుల్గా వెళ్తారో. ఫైనలీ బాగానే వెళ్తున్నారు. తను వెనకాల ఒక హ్యాండ్ పెట్టుకొని యూస్ చేస్తూ దాని ముందుకి వెనక్కి డైరెక్షన్స్ ఇలా యూస్ చేయాలని చెప్పేసి సెక్యూరిటీ అంకుల్ చాలా హెల్ప్ చేశారు. దాని ప్రకారమే వీళ్ళైతే బోట్ రైడ్ అయితే స్టార్ట్ చేశారు. నేను వీళ్ళ వీడియోని క్యాప్చర్ చేస్తూ మీకు కూడా చూపిద్దామని నేను క్యాప్చర్ చేస్తున్నాను. నాకు వాటర్ ఫోబియా ఉంది, నేను ధైర్యం చేయలేను. వీళ్ళు మధ్య వరకే వెళ్ళి స్టక్ అయిపోయి యూటర్న్ కూడా కొట్టకుండా డక్అవుట్ అయిపోయి ఇంకా రిటర్న్ వచ్చేసారు. చాలాసేపు స్ట్రగుల్ తర్వాత ఇంకా వీళ్ళ వాళ్ళ అవ్వట్లేదని చెప్పేసి సెక్యూరిటీ అంకులే హెల్ప్ చేసి పాపం తానే బోట్లోకి దూకేసి వీళ్ళని రిటర్న్ తీసుకొని సేఫ్గా ల్యాండ్ చేశాడనమాట. దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, మనకు తెలిసిన దాంట్లోనే మనం వెళ్ళాలి, ధైర్యం చేయొద్దు, సాహసాలు చేయొద్దు. ఫైనలీ మేము సన్ రైజ్కి వెళ్ళి సన్సెట్ వరకు ఉండి ఇవన్నీ ఎంజాయ్ చేసి ఎక్స్పీరియన్స్ చేసి మీకోసం ఈ వీడియోని షేర్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.